ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం సోనియా, నిఖిల్ వీళ్ళిద్దరి విషయం హాట్ టాపిక్గా మారింది. ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్తో చాలా సేవలు చేయించుకుంటుంది సోనియా. మొన్నటి వరకు నిఖిల్కి సోనియాకి అస్సలు పడేది కాదు. కానీ సోనియా రూట్ మార్చి నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేస్తుంటే ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. అప్పటికప్పుడే నువ్వు నాకు నాన్నవి, నేను నీకు అమ్మని అంటారు. మళ్ళీ కాసేపు తర్వాత నువ్వు సిగరెట్ మానేస్తే నీకు ఏం అడిగినా ఇస్తానంటుంది. ఏంటో సోనియా ఎవరికి అర్థం కావట్లేదని బయట జనాలు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈరోజు లైవ్లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. సోనియా వచ్చేసి నిఖిల్ నాకు తలనొప్పి వస్తుంది, కొంచెం కాఫీ పెట్టావా అంటే నిఖిల్ షోర్ అంటూ కాఫీ పెట్టుకొచ్చాడు. అలాగే అబ్బాయి కూడా నాకు కొంచెం ఇస్తావా అంటే నీకు కూడా తీసుకొస్తానని చెప్పి ఇద్దరికి కాఫీ ఇచ్చాడు. ఒకే కాఫీ తాగేశారు. కానీ తర్వాత సోనియా అబ్బాయితో మాట్లాడుతూ నాకు నిఖిల్తో పనులు చేయించుకోవడం అన్నా, సేవలు చేయించుకోవడం అన్నా చాలా ఇష్టం. ఎందుకో నాకు నిఖిల్ బాగా కనెక్ట్ అయ్యాడంటూ నిఖిల్ గురించి చెప్తుంది. తర్వాత సోనియా అబ్బాయితో నేను నిఖిల్ని పిలుస్తాను, టీ కప్ తీసుకెళ్ళు అంటే వాడు తీసుకెళ్తాడని. దీంతో అబ్బాయి అంతా సీన్ లేదమ్మా, వాడు తీసుకెళ్ళాడు అని ఇద్దరు బెట్ వేసుకున్నారు. అయితే ఈలోగా నిఖిల్ని పిలిచింది. నిఖిల్ అక్కడికి వస్తే కొంచెం టీ కప్ పోతావా అంటే యా షోర్ అంటూ టీ కప్ తీసుకెళ్ళాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ హౌస్లోకి ఆట ఆడటానికి వచ్చాడు, కానీ సోనియా మాయలో పడి సోనియా టీ కప్ మోస్తున్నాడు అనేది చెప్పాలి. మరి మొత్తంగా సోనియా ఇంకొన్ని రోజులు గనుక ఇలా హౌస్లో ఉంటే కంపల్సరీ నిఖిల్ అన్న ఆట పోతుందని కామెంట్ చేస్తున్నారు. ఇదంతా కూడా లైవ్లో జరిగింది. ఒకవేళ ఇది ఎపిసోడ్లో చూపిస్తే గనుక సోనియా బండారం బట్టబయలవుతుంది అనేది చెప్పాల్సింది. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.